2022 దేవుడు తన రెక్కల చాటున మనందరినీ ఎంతో చక్కగా మనకి కావలసిన ప్రతి ఒక్క అవసరత అడగకుండానే తీర్చారు దేవుడు. అలాగే ఆఫీస్లో అయితే చాలామందికి ట్రాన్స్ఫర్లు అయ్యి, అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కూడా ఉన్నది. మేము ఆఫీస్లో 3 ఉన్నాం. వాళ్ళల్లో ఎవరు వెళ్తారు, ప్రసన్న వెళ్తుందా అని ఫస్ట్ టైం నా పేరు వినబడింది అక్కడ. నేను ఒకటే ప్రేర్ చేసుకున్నాను, దేవా నేనైతే ఇంకా ఒక 3-4 సంవత్సరాలు చెయ్యాలని ఆశపడుతున్నాను ఉద్యోగం. మరి నేను అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలంటే పెందుర్తికి పంపిస్తానని అన్నారు. నేను అంత దూరం అయితే ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ నేను అంటే ఎంత రైస్ క్వాంటిటీ వచ్చింది అవన్నీ కూడా నేను ఆన్లైన్లో చెయ్యాలంటే అది నాకు కొత్త పని. ఇది ఆఫీస్లో అంటే 7 years నుంచి నేను చేస్తున్నాను కాబట్టి నాకు అలవాటు కదా. తండ్రి మరి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చందన్కి చెప్పి, అలాగే మళ్ళీ ఇంకా మా ప్రేయర్ టీంలో కూడా ఏంటి ఎవరెవరైనా ఉంటే మామూలుగా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి మార్నింగ్ 3 గంటలకి లేచి ప్రేయర్ చేసుకొని ఒకటే భయపడిపోయేదాన్ని. 10 రోజులు టెన్షన్ అది నేను అనుభవించాను. కానీ దేవాది దేవుడు మాత్రం నా పట్ల చాలా ప్రేమ చూపించి, నేను ప్రేమించడం కాదు దేవుడు నన్ను ప్రేమించినట్టు అంత తన రెక్కల చాటు నన్ను భద్రపరిచి ఆ టైంలో 3 పేర్లు వచ్చినప్పుడు నన్ను మాత్రం అలాగ పక్కన పెట్టి 2 పేర్లు మాత్రం వాళ్ళు వచ్చి 2 నన్నెల్లమంటున్నారని నా ఎదురుగానే చెప్పినప్పుడు నేను మనసులోనే ప్రార్థన చేసుకుని, వాళ్ళైతే వెళ్ళాలి కంపల్సరీ. నాది జడ్ఎం ఆఫీసు, వాళ్ళది డిఎం ఆఫీస్ కాబట్టి. కాకపోతే జడ్ఎం అన్నది లేదు కాబట్టి మీరు కూడా వెళ్ళాలేమో అని అక్కడ అన్నారు. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. నేను ఏసయ్య మీదే కేవలం నమ్మకం పెట్టుకున్నాను. అక్కడ వాళ్ళిద్దరిలో ఒక అమ్మాయిని పంపించి, ఆ అమ్మాయి కూడా ఒక 5 days వెళ్ళి నాకు ఆ అమ్మాయి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చింది, ప్రసన్న గారు నేను కూడా అక్కడి నుంచి మళ్ళీ ఆఫీస్కి వచ్చేయాలి, ప్రేయర్ చేయండి అని మా ఆయనకు కూడా ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకొని అంతలాగా. అంటే అంత దూరం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులకి మనం అంత దూరం వెళ్ళాలా అన్నట్టుగా వాళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు డబ్బుల విషయం పక్కన పెట్టాలి. కానీ అంత దూరం ప్రయాణం చేసి అలాంటి వర్క్ చేసుకొని తెల్లవారు వెళ్తే రాత్రి వచ్చేది 10 గంటలకి. ఇంకా మరి అయితే నేను చాలా ఎంతగా సంతోషించానో. నా పేరు అన్నది అక్కడ అసలు ఏ అధికారి నోట్లో కూడా రాలేదు. ఇంకా ఆఫీస్ పనులన్నీ కూడా నాకు అప్పచెప్పేవారు. నీ ఎంత పని అయినా ఇక్కడ చేస్తాను కానీ అక్కడికి మాత్రం నేను వెళ్ళకూడదు అన్నట్టు. ఆఫీస్లో ప్రతి ఒక్క పని కూడా అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ వేసే స్టాఫ్ జీతాలన్నీ నాకేమని చెప్పేవారు. అంటే ఇంచుమించు నేను ఒక 50 మందికి శాలరీలు అప్డేట్ చేసేదాన్ని ప్రతి మంత్. దేవా నేను అంత పని చేయలేని అన్నావు, కానీ ఎంత మంచి పని, అందరిలో గుర్తింపు తెచ్చుకునే పని నాకు ఇచ్చావు, ఇది నేను పర్ఫెక్ట్గా చేయాలని దానికి కూడా ప్రేయర్, ప్రతి విషయంలో కూడా నేను ప్రేయర్ చేసుకొని ముందుకెళ్ళాను. ఈరోజు నాకు అక్కడ ఆఫీస్లో అందరూ కూడా ఒకప్పుడు ప్రసన్న ఏ పని కూడా అంత ఇదిగా కాదు, ఇప్పుడు బళ్ళు ఓడలు అన్నట్టుగా నాకు అలాగా చెప్పి నవ్వుతారు. అలా అంటే వాళ్ళు కూడా ప్రేమ అది. అంటే వచ్చిన కొత్తలో ఎవరు కూడా మనం నేర్చుకోలేము. ఈరోజు వాళ్ళందరికీ నేను అలాగుండి ప్రతిదీ కూడా నన్ను అడుగుతారు. వచ్చి ఒక కేక్ కట్ చేద్దామంటే మేడం దగ్గరికి వెళ్ళి కట్ చేద్దాం ప్రసన్న అని నన్ను అడుగుతారు. అంటే వాళ్ళందరూ కూడా అంత మంచి రెగ్యులర్ ఎంప్లాయీస్. నాతో అంత ప్రేమగా ఉన్నారంటే నా ప్రేమ కాదు, అక్కడ దేవుని ప్రేమను చూపించాను. నేను ఏది తీసుకొని వెళ్ళినా, నేను ఏది ఎక్కడున్నా దేవుడికి సాక్షిగా ఉండాలనే నా ఆశ. నేను ఎప్పుడు కూడా దేవుడి పాటలు పాడింది అందరికీ కూడా వాళ్ళకి వినిపించినప్పుడు వాళ్ళు చాలా దేవుళ్ళని అన్ని ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారు. ఒకటే చెప్తాను, మేము అన్ని ప్రేయర్స్కి వెళ్ళినప్పుడు అధికారమ్మ మీరు కూడా రావాలి, మీరు ప్రేయర్ చేసుకోవాలి. మా ఎస్తేర్ ప్రేయర్లో కూడా మీ అందరి పేర్లు కూడా సోనీకి గర్భఫలం కోసం ప్రేయర్ చేసి ఫస్ట్ మ్యారేజ్ కోసం చేసాం. అది మ్యారేజ్ అయిపోయింది. తర్వాత గర్భఫలం కోసం, అది కూడా అమ్మాయికి ఇప్పుడు క్యారింగ్. అలాగ అన్ని విషయాలు కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు నిజమే అని అంటారు. కానీ కాకపోతే దేవుడి ప్రేమ వాళ్ళకి తెలుసు, సమయం వచ్చినప్పుడు దేవుడు పట్టుకుంటారని నాకు తెలుసు. కాబట్టి ఇంకా నేను దేవుళ్ళని ఏసైలోనే నేను ఉండి ఇంకా ప్రార్థనలో ఉండాలి. అలాగే పవన్ సూరజ్ నా భర్తని కూడా చందని కూడా ఇంకా అనేకలు ఎదుట సాక్షులుగా మేము నలుగురం కూడా ఉండాలి. మేము ఉన్న చోటనే సాక్ష్యం చెప్పాలి. మేము బయటికి వెళ్ళినప్పుడు క్రీస్తు ప్రేమను చూపించాలి. ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. అదొక్కటే నా ఆశ. మరి గడిచిన సంవత్సరం అంతా కూడా కాపాడి ఈరోజు ఇలాగ మనందరినీ కూడా 1st January మాసంలో ఈరోజు వాళ్ళందరినీ కూడా ప్రార్థనలోని దేవుడిని తీసుకొచ్చారంటే అది ఒట్టి మాట కాదు. ఎందుకంటే నేను నమ్ముతున్నాను ప్రతి సంవత్సరం
అంటే ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక నెలలో ఒక చిన్న ఆటంకం వచ్చేది. కానీ ఈ 2023 ఇంకా నాకు దేవుడు ఒకటే మాట వాగ్దానం ఇచ్చారు, నువ్వు ప్రియుడు అయినందుకు గణపరుస్తానని. అది రోజు వాగ్దానం ఎత్తిపట్టుకొని మనందరి కోసం ప్రార్థన చేసినప్పుడు మనందరం కూడా ఏమున్నా లేకపోయినా సంతోషం అనేది దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి ఇంకా యేసయ్యలో ఎదగాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.